Hi viewers, good morning. Welcome to Profit Master Datin. ఇవాళ 13th డిసెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలు ఇవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్, షాంఘై, హాంకాంగ్ ఈ మార్కెట్స్ అన్నీ కూడా 1 నుంచి 1.5% వరకు గెయిన్స్లో చాలా పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా స్టార్ట్ అయ్యేందుకు ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు ముగిసిన యుఎస్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో క్లోజ్ అయినప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ అయితే నిన్న యుఎస్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా రికవర్ అయ్యేట్టు కనిపిస్తున్నాయి. అటు ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $76 మార్క్ని క్రాస్ చేసింది. ఆయిల్ $72.6 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1788, $1790 దగ్గర ట్రేడ్ అవుతుంది. యుఎస్ 10-year బాండ్ yields 1.5% దగ్గర కనిపిస్తుంటే బిట్కాయిన్ 48,900 ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకు ఎలాంటి నెగిటివ్ సంకేతాలు ఏం లేవు, కొద్దిగా పాజిటివ్గానే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మనకి ఉంది. అండ్ బ్రిటన్ ఓపెన్స్ బూస్టర్స్ ఫర్ ఆల్ అబౌవ్ ఏజ్ 13 ఒమిక్రాన్ ఫైట్. సో ఒమిక్రాన్ సంబంధించి యూరోప్లో ఎక్కువగా వరీస్ కనిపిస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు బూస్టర్ డోస్ 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని చెప్పి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన దేశంలో కూడా 40కి మించి ఏజ్ ఉన్న వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వాలని చెప్పి కొన్ని ప్రభుత్వ సంస్థలు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా క్లియర్ కట్ నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటిల్ అన్లెస్ మనకి దట్టు ఒమిక్రాన్ మన దేశంలో ఇప్పటికే 30-40 కేసులు మించి ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. అండ్ దానివల్ల డెత్స్ కూడా ఎక్కువగా లేవు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా భయపడుతున్నాము అనుకున్న దానికంటే అన్నట్టుగా ఉంది. సో బెటర్ వెయిట్ ఫర్ క్లారిటీ, ఎందుకంటే ఇప్పటికే 2 వీక్స్ అయిపోయింది. స్టిల్ ఇంకా దాని ఎఫెక్ట్ అంతగా మనకేం ఇక్కడ కనిపించట్లేదు. కార్ ఎలక్ట్రానిక్స్ వోస్ మే కంటిన్యూ టిల్ జూన్ క్వార్టర్. సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దీన్ని బట్టి సప్లై లైక్లీ టు ల్యాగ్ బిహైండ్ డిమాండ్ ఫర్ కార్స్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ అని కొన్ని కంపెనీల సీఈఓస్ చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్ ఇన్ టాక్స్ టు లీడ్ $100 million రౌండ్ ఇన్ నింజా కట్. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు గ్రాసరీ బిజినెస్ మీద ఎక్కువగా పడ్డాయి. ఈ గ్రాసరీ బిజినెస్లో మరింతగా పట్టు పెంచుకోవాలని చెప్పి ఫ్లిప్కార్ట్ ఆలోచిస్తుంది. దీంతో నింజా కట్లో $100 million వరకు నింజా కట్ కొనేందుకు $100 million వరకు పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాల్లో సదరు సంస్థ ఉంది. ఫెడ్ నెరేటివ్ మే ఎఫెక్ట్ మార్కెట్ మూడ్. ఇక్కడ నుంచి మేబీ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చేమో అన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే లోయర్ ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసింది ఏదో ఒక మార్గాన్ని అక్కడ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల ఆ మార్కెట్ మూడ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ బుధవారం రోజున నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అన్నది మనం ప్రధానంగా చూడాలి. స్పెసిఫిక్గా చూస్తేనేమో ఫెయిల్యూర్ టు క్రాస్ 17,650 పుట్ ప్రెజర్ ఆన్ నిఫ్టీ. సో నిఫ్టీ టెక్నికల్గా ఇక్కడ నుంచి 17,650 లెవెల్స్ కనుక క్రాస్ చేయకపోతే మరొక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ రావచ్చు. ఆ సెల్లింగ్ 17,250 వరకు నిఫ్టీని తీసుకెళ్ళవచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అప్గ్రేడ్ ఐస్ ఐపీఓ నెక్స్ట్ 24 months. ఎడ్టెక్ ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్ఫామ్ ఉన్న కంపెనీ అప్గ్రేడ్ ఎడ్యుకేషన్ ఒక యూనికార్న్ క్లబ్లో ఇప్పటికే చేరింది. ప్రముఖ ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా కోఫౌండర్గా ఉన్న కంపెనీ ఇది. రాబోయే 24 ఏళ్లలో ఐపీఓకి రావచ్చు అని చెప్పి కంపెనీ భావిస్తోంది. లుపిన్ ఫోరేస్ ఇంటూ డయాగ్నోస్టిక్ సీమ్స్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్. సో లుపిన్ ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ బిజినెస్లో మనకి విపరీతమైన పోటీ నెలకొని ఉంది. దీనిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లుపిన్ కూడా హై మార్జిన్ బిజినెస్ ఇది ఫర్ ద మ్యాటర్. సో ఇందులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన కంపెనీ క్యాలిక్యులేటెడ్ రిస్క్గా కనిపిస్తోంది అని చెప్పి ఇక్కడ అనలిస్టులు భావిస్తున్నారు. మొత్తానికి ఒక పాజిటివ్ టెరిటరీ ఇది. డైవర్సిఫికేషన్ గోన్ ఆర్ కెన్ ఆల్సో ఎలినేట్ ఇన్వెస్టర్స్. అయితే ఈ అనవసరమైన డైవర్సిఫికేషన్ కూడా ఒకవేళ ఏదైనా బ్యాక్ ఫైర్ అవుతే ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇన్ ద పాస్ట్ ర్యాన్బ్యాక్స్ హ్యాడ్ ఫ్లోటెడ్ ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ విచ్ ఈ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే. The competition is rife among existing pure play diagnostic players that are aggressively scaling up. అయితే గతంలో మ్యాన్కైండ్ ఫార్మా, రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు కూడా ఇలాంటి స్పేస్లోకి వచ్చారు. గతంలో తీసుకొచ్చిన ర్యాన్బ్యాక్స్ ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్ పాజిటివ్గా కంపెనీకి అయితే నిలిచింది. అయితే ఇప్పుడున్న ప్యూర్ ప్లే పరిస్థితుల్లో ఇది ఏ మేరకు నిలదొక్కగలదు, లేట్గా ఎంట్రీ ఇవ్వడం ఎఫెక్ట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. KCL Technologies underpaid H1B workers by $95 million, says EPA report.
హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీద ఒక బ్లాక్ మార్క్ లాంటిది ఇది. అక్కడున్న హెచ్1బి వర్కర్స్ వీసా హెచ్1బి వర్కర్స్కి అలాగే యూఎస్లో పనిచేస్తున్న వర్కర్స్కి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ జీతాలు కంపెనీ ఇస్తుంది. దాదాపు $95 మిలియన్ దీనివల్ల మిగిలించుకుంది అని చెప్పి అక్కడ థింక్ ట్యాంక్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి యూఎస్లో. కొద్దిగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీద నెగిటివ్ న్యూస్ ఇది. ఇక్కడ ప్రతి వీక్లో ఇచ్చే ఒక వీక్లీ స్టాక్ రికమెండేషన్లో భాగంగా ఇంద్రప్రస్థ గ్యాస్ని ఈసారి ఎకనామిక్ టైమ్స్ చెప్తోంది. ఇంద్రప్రస్థ గ్యాస్ సిఎన్జి పిఎన్జి డిమాండ్ షుడ్ రిమైన్ స్ట్రాంగ్ డిస్పైట్ ద ఆన్ గోయింగ్ వోల్టాలిటీ ఇన్ న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్. సో సిఎన్జి పిఎన్జికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది. రెవెన్యూ దాదాపు 6,500 కోట్లు ఉన్న రెవెన్యూ 2022 నాటికి దాదాపు 7,960 కోట్లు, అలాగే 23 నాటికి 10,322 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ ఉండొచ్చు. బేసిక్ ఈపీఎస్ కూడా 18 రూపాయల నుంచి 22 అలాగే 27 రూపాయల వరకు పెరగచ్చని చెప్పి అంచనా కడుతున్నారు. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఈ 24 పిఈ దగ్గర కోట్ అవుతుంది. గెయిల్ 6 పిఈ, గుజరాత్ గ్యాస్ 30 పిఈ దగ్గర కోట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 662 నుంచి 647.5 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. కంపెనీకి నిర్మల్ బ్యాంక్ 579 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. గరిష్టంగా హెచ్డిఎఫ్సి రీసెర్చ్ 7.5 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. అనలిస్ట్ కమ్యూనిటీలో 28 మంది అనలిస్టులు బై చేయమంటున్నారు, 4 అనలిస్టులు హోల్డ్ చేయమంటే 3 అనలిస్టులు మాత్రమే సెల్ చేయమని చెప్తున్నారు ఇంద్రప్రస్థ గ్యాస్ని. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో నో రన్ అవే డిక్లైన్ ఇన్ రూపీ వాల్యూ ఇప్పటికిప్పుడు అంత భారీగా పడిపోయే ప్రమాదం ఉండకపోవచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హైక్ ద క్వాలిఫైయింగ్ థ్రెషోల్డ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఫర్ టేకింగ్ లోన్స్ టు 3 lakhs a year టు వైడన్ రేంజ్ ఆఫ్ ఎలిజిబుల్ బారర్స్ మరింతగా పెరగడానికి లోన్ కట్ ఆఫ్ని 3 లక్షల రూపాయల దాకా పెంచాలని చెప్పి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక జిఎస్టీ కౌన్సిల్ లైక్లీ టు మీట్ ఎర్లీ జాన్. ద మీటింగ్ మే డిస్కస్ రేట్ రేషనలైజేషన్ అండ్ హోటల్స్. ఈసారి డిసెంబర్లో చాలా పీక్ ప్రైజెస్ ఉన్నాయి. గత డిసెంబర్తో పోలిస్తే ఈ డిసెంబర్కి 2 నుంచి 3 రెట్లు అధికంగా కంపెనీస్ ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఎక్సెప్ట్ ఒమిక్రాన్ కొద్దిగా భయాలు ఉన్నాయి కానీ ఓవరాల్గా బయట మార్కెట్లో అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇక ఎఫ్పిఐస్ హోల్డ్స్ వే ఓవర్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద అనూహ్యమైన పట్టును ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళ ఎఫ్పిఐ ఫ్లోస్ ఎంత పెరుగుతున్నప్పుడల్లా బ్యాంక్ నిఫ్టీలో అంత ఇది ఉంది. ఎఫ్పిఐ ఫ్లోస్ తగ్గినప్పుడల్లా ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ నెగిటివ్గా జారుకుంటుంది. ఇప్పుడు కూడా ఎఫ్పిఐస్ పెద్ద ఎత్తున సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకు తగ్గట్టే బిహేవ్ చేస్తుంది. అందుకని బ్యాంక్ నిఫ్టీలో హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అండ్ వాల్యూమ్ రివైవల్ ఇన్ యూటిలిటీ వెహికల్స్ వాల్యుయేషన్స్ పాజిటివ్ ఫర్ మహీంద్రా. మార్జిన్ రికవరీ ఇన్ యూటిలిటీ వెహికల్స్ ప్రూడెంట్ క్యాపిటల్ అలొకేషన్ షుడ్ హెల్ప్ మోర్ రిటర్న్ రేషియోస్. సో ఇక్కడి నుంచి మహీంద్రా మరింత అప్సైడ్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 రూపాయల దాకా స్టాక్ టార్గెట్ ప్రైస్ రీచ్ కావచ్చు అని చెప్పి అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 30% దాకా రిటర్న్స్ రావచ్చు అని చెప్పి. అయితే ట్రాక్టర్ వాల్యూమ్స్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ మిగిలిన కమర్షియల్ వెహికల్స్ కానీ యూటిలిటీ వెహికల్స్ కానీ వీటిలో ఉన్న జంప్ మహీంద్రాకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ పార్ట్నర్స్ బిడ్ ఫర్ బ్యాంక్రప్ట్ సింటెక్స్ బ్యాంక్రప్ట్ అయిపోయి దివాలా తీసిన ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ అన్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో కలిసి బిడ్ చేయబోతోంది. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు త్వరలో తెలుస్తాయి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.